దేవునికి స్తోత్రం. ప్రైజ్ హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ వారమంతా మనల్ని ఆయన రెక్కల నీడ క్రింద సజీవులుగా ఉంచి దాచి ఈ పరిశుద్ధ ఆదివారం మందు దేవుని సన్నిధులు మనల్ని చేర్చి ఆయన స్తుతించి ఆయన ఆరాధించుటకు మరొక భాగ్యం మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. గత 2 వారాలుగా మనం నోహు దినముల లాంటి దినముల్లో మనం బ్రతుకుతున్నాం. భూలోకమంతా చెడిపోయినటువంటి దినాలలో నోహు కృప పొందుకున్నాడు. దేవుడు నోహును ఏర్పరచుకున్నాడు. దేవుడు నోహును పిలుచుకున్నాడు. దేవుడు ఎవరినైతే పిలుచుకుంటాడో ఏర్పరచుకుంటారో వారికి ఒక బాధ్యతను అప్పచెప్తాడు. ఆ బాధ్యతను బట్టి తన వారి గురించి తన ఇంటి వారి గురించి ఒక రక్షణ సంబంధం ఓడను కట్టుకోవాలి అనేది నోవహు పొందిన కృప అనేది మనం గత 2 వారాలుగా చెప్పుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మరి ఈ 2 వారాల్లో ఎవరైనా సరే, అయ్యా నాకు అలాంటి కృపను ఇవ్వండి ప్రభువా, నాతో కూడా నా కుటుంబం ఉండాలి, నాతో కూడా రక్షించబడినటువంటి స్థితిలో, పాపము నుంచి విడిపించబడిన స్థితిలో నేను ఒక్కడిని మాత్రమే కాకుండా ఈ చివరి దినాల్లో నాతో కూడా నా కుటుంబాన్ని రక్షించుకోవడానికే మీరు నాకు కృపను అనుగ్రహించారు. అలాంటి నోహు పొందిన కృపను నాకు ఇవ్వండి. ఆ కృపను బట్టి నేను నా కుటుంబం ఓడలోకి ప్రవేశిస్తాం అన్నవారు ఎవరైనా ఉన్నారా? ఉంటే దేవుడు ఖచ్చితంగా నోహు పొందిన కృపను వారికి దేవుడు దయచేయునుగాక. అలా ప్రార్థించిన ప్రార్థన దేవుడు అంగీకరించునుగాక. వారి ప్రార్థనను బట్టి నోహు ఏ విధంగా కృపను పొంది తన ఇంటి వారిని రక్షించుకున్నాడో అలాంటి కార్యము రాబోతున్న దినాల్లో వాళ్ళ జీవితంలో జరుగునుగాక. ఆ కృపను మనం పొందుకోవాలి. మనం రక్షించబడి మనం మాత్రం మందిరానికి వస్తే సరిపోదు. బిడ్డలు వాళ్ళు దేవుడు వారికంటే ఒక రోజు ఇస్తారులే, వాళ్ళంటూ ఒకరోజు తెలుసుకుంటారులే, ఇంకా చిన్న బిడ్డలు కాదు మన మాట వినే స్థాయి దాటిపోయారులే అనేది ఆలోచన కరెక్ట్ కాదు. మరి ఏం పొందాడు నోహు కృప, ఏ విధంగా ఓడను నిర్మించుకున్నాడు అనే మాట పోయిన వారం మనం ధ్యానం చేస్తూ స్థితిసారకు మానుతో మాత్రమే ఓడను నిర్మించుకోవాలి అనే ఒక ఖండితమైన ఆజ్ఞను దేవుడు నోకిచ్చాడు. మనం విన్నాం. ఆయన మాటను ఆలకించిన ఎడల మనకు మేలు. ఆయన మాట మనం వినాలి. ఒకవేళ వినే విషయంలో అది కష్టమైన సరే అదే వినాలి, అంతే. ఇంకా దానికి మనం ఆల్టర్నేట్గా ఆలోచించుకోవాల్సింది అవసరం లేదు. దేవుడు ఏది చెప్తే అది చెయ్యాలి అనే ఆలోచనతో మనం బ్రతకాలి, అంతే. ఆ రోజులు దొరుకుతాయా? ఎక్కడ దొరుకుతాయి? అన్ని దొరుకుతాయా? అంత పెద్ద ఓడను కట్టడానికి ఉంటాయా అనేది నీకెందుకు? లేకపోతే దేవుడు ఎందుకు చేస్తాడు, ఎందుకు చెప్తాడు అని పని ప్రారంభించాలి. దేవుడి మాటకు లోబడాలి. సో నోహు అని చెప్పినట్లు చేసెను అని బైబిల్లో రాయబడింది. చెప్పినట్లు సమస్తము చేసెను అని రాయబడింది. అంటే తన ఇంటి వారి కోసం తన కోసం ఒక నోడ నిర్మించుకునే విషయంలో తనకు తోచిన తనకు తెలిసిన పద్ధతులను ఆలోచనలు నోహు అనుసరించి చేయలేదు. గమనించండి. నీ బిడ్డలు నువ్వు రక్షించుకోవాలి, నీతో కూడా రక్షణ మార్గంలో నడిపించుకోవాలి అని ఎవరో ఎక్కడో వాళ్ళు అలా నడిచారు, వీళ్ళు ఇలా నడిచారు, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు అనేది కాదు. దేవుడు నీకు ఏం చెప్పాడో అది చేయాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏ విధంగా నిర్మించుకోమన్నాడో, ఏ మ్రానుతో నీ ఓడను కట్టుకోమన్నాడో, ఏ మాట ద్వారా నిన్ను నీ కుటుంబాన్ని రక్షించగలవుతో ఆ మాటను వినాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ రోజుల్లో దేనితో కట్టుకోవాలి అంటే, కొర్నేలి అనే కుటుంబం ఉంది. వారికి ఉన్న డబ్బును బట్టి దాన ధర్మాలు చేసేవాడు, మంచి చెడ్డలు వివేచించి ప్రేమగా అనేక మందికి సహాయం చేస్తూ దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థన చేస్తూ ఉండేవాడు కొర్నేలి అనే వ్యక్తి.
ఒకరోజు ఆయన ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. దేవదూత దిగి వచ్చాడు. ఇప్పుడు నీ ప్రార్థనలన్నీ కూడా దేవుడు విన్నాడు, జ్ఞాపకార్థంగా చేరాయి, కాబట్టి నేను ఆశీర్వదిస్తున్నానని చెప్పాడా? చెప్పండి అమ్మా. పంపించింది ఎవరు? దేవుడే కదా. విన్నదెవరు? దేవుడే కదా. జ్ఞాపకార్థంగా చేరిందని చెప్పింది ఎవరు? దేవుడే కదా. ఇప్పుడు ఆ దేవదూతనే దిగి వచ్చి నీ ధర్మకార్యాలు, నీ ప్రార్థనలు నా సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేరాయి, అందుకే నేను పంపబడ్డాను, నువ్వు దీవించబడిన వాడు, ఆశీర్వదించబడినాడు, దేవుడు నీకు అనుగ్రహించబడిన కృప ఇది, ఈ ఆశీర్వాదం పొందుకొని ఆ రోజు అక్కడే దేవుడు ఆశీర్వదించలే. దేవునికి ఆశీర్వాదం దూత ద్వారా ప్రకటించబడలే. అయితే ఏం చెప్తున్నాడు? నువ్వు ఎప్పేకు మనుషులు పంపి అక్కడ పేతురు అనే వ్యక్తి ఉంటాడు, అతన్ని పిలిపించుకో. అతన్ని ఎందుకు పిలిపించుకోవాలంటే అతను చెప్పే మాటను బట్టి నీ కుటుంబం రక్షించబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గమనించండి, దేవుని కార్యాలు వివేచించలేకపోతున్నారు. అంటే దేవుని యొక్క దైవ దాసుని యొక్క ప్రాధాన్యత గుర్తించలేకపోతున్నారు. ఇంకెందుకు? గమనించండి, ఐగుప్తు దాసత్వంలో మగ్గిపోతూ ప్రార్థన చేసింది ఐగుప్తులు. ప్రార్థన విన్నది దేవుడు, దిగి వచ్చింది ఆయన. మరి వారిని నడిపించలేదే? ఏం కావాలి ఆయనకు? నడిపించే ఒక మధ్యవర్తి అయిన ఒక దాసుడు, సేవకుడు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి ద్వారా తన కార్యాన్ని, తన చిత్తాన్ని తెలియజేస్తారు. ఇప్పుడు దేవుడి మాట వినడము అంటే దేవుడు నీతో డైరెక్ట్గా వచ్చి, అయ్యా అమ్మా ఈ పని చేయి, ఇలా ఉండు అని నీతో చెప్తాడా? మరి ఎవరి ద్వారా చెప్తాడు? సేవకుల ద్వారా. నిజమేనా? అంటే ఇప్పుడు ఎవరి మాట వినాలి? చెప్పండి. అందరూ హృదయపూర్వకంగా చెప్తున్నట్లేదు. సేవకుని మాట వినాలి. అందుకనే ఒక మాట ఉంటుంది బైబిల్లో, యెహోవాకు భయపడి తన సేవకునికి లోబడి వాడేవాడు. భయం దేవుని పట్ల మనం కనపరచాలి. తగ్గింపు లోపడేది ఎవరికంటే సేవకునికి లోపడాలి. దాన్ని బట్టి ఆశీర్వాదం. దేవుడే దిగి వచ్చిన ఒక సేవకుడు అవసరమయ్యాడు నడిపించడానికి. అతని ద్వారా నడిపించాడు, దేవుడు తన కార్యాలు జరిగించాడు. ప్రార్థన విన్నది దేవుడైనా సరే రక్షణ పొందే మాటలు సేవకుని ద్వారానే ప్రకటించబడాలి. అంతే, అని ఏర్పరిచిన క్రమం అదే. ఒకవేళ నీ అంత నువ్వు భక్తి చేస్తున్నా, నీకు వాక్యము చదువుకోగలిగే జ్ఞానం ఉన్నా, నువ్వు మంచిగా బ్రతకగలిగినా సరే రక్షణ అనేది ఒక సేవకుడు చెప్పిన మాటల మీద ఆధారపడి ఉంటుంది. ఈయన దాన ధర్మాలు చేసి మంచిగా, నీతిగా, నిజాయితీగా, నీతిమంతుడిని పేరు పొందిన ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరిన నీవును నీ ఇంటి వారు ఏ మాట వలన రక్షణ పొందుతారో ఆ మాటలు అతను నీకు చెప్పును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉందంటారా ఆ మాట? చాలామంది అవునా, సేవకుడు చెప్తేనే, సేవకుడికి మాత్రమే లోబడాలి, ఆయన మాట వినాలి, ఆయన మాట ద్వారా రక్షణ కలుగుతుందా అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. చూడండి, అపోస్తుల కార్యములు కాదమ్మా, ఇంకో ఆ పేజ్ తిప్పి చూడనా. ఇప్పుడు మళ్ళీ రెండోసారి పేతురు తన నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట వలన రక్షణ పొందుతారో ఆ మాటలు అతడు నీతో చెప్పును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఎతుకుతున్నారు. 11వ అధ్యాయము 14వ వచనం. దూత చెప్పింది ఏంటి అంటే, నీ ధర్మకార్యాలు నాకు చేరాయి, నీ ప్రార్థన వినపడింది, కానీ దాన్ని బట్టి నీకు రక్షణ రాదు. నువ్వు రక్షించబడాలి, పాపం నుంచి విడిపించబడాలి, దేవుడి రాజ్యంలో చేర్చబడాలి, దేవుని గురించి నువ్వు తెలుసుకోవాలి, పాపముల గురించి ఒప్పింపబడాలి. ఈ ఒప్పింపబడి పాపము నుంచి తప్పించే రక్షణ సంబంధమైన మాటలు ఎవరు చెప్తారంటే ఆయన ఏర్పరచుకునే బిడ్డలు చెప్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరినైతే పిలుచుకున్నారో వారు చెప్తారు. కొర్నేలితో చెప్తున్నాడు, కొర్నేలే నువ్వు పిలిపించుకో అతన్ని. కారణం ఏంటంటే నీవును నీ ఇంటి వారు ఏ మాట వలన రక్షించబడతారు ఆ మాటలు చెప్తాడు. వెంటనే కొర్నేలే తన
పిలిపించుకునే విషయంలో తనతో పాటు తన ఇరుగు పొరుగు వారందరిని కూడా పిలిపించుకున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయ చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయ. అక్కడ చూడండి, ఈ 11వ అధ్యాయంలో 24వ వచనం, 10:24. మరునాడు వారు కైసరులు ప్రవేశించినప్పుడు అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని వండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయ, దేవునికి స్తోత్రం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయ. రెండు చేతులు చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయ. పేతురు వచ్చేటప్పటికి కొర్నేలి ఏం చేశాడు, నీవు నీ ఇంటి వారు అని అన్నాడు కదా. ఇంటి వారు మాత్రమే కాకుండా తన బంధువులను ముఖ్య స్నేహితులందరినీ సమకూర్చుకొని ఆ ఇంట ఉన్నాడు. కారణం ఏంటి, ఏ మాటలు బట్టి అయితే రక్షించబడతారో ఆ మాటలు పేతురు ద్వారా వినాలి. సో రక్షించబడాలంటే ముందు మాట వినాలి. అది సేవకుని నోట వచ్చే మాట అయి ఉండాలి. సేవకుని ద్వారా కలిగే మాటను వినడానికే సేవకుని ఇంటికి పిలిపించుకోవాలి. ఏ మాట వలన రక్షణ కలుగుతుంది, ఏ మాట వలన నెమ్మది కలుగుతుంది, ఏ మాటను బట్టి ఆదరణ కలుగుతుంది. ఇప్పుడు ఆదరణ అంటే ఎట్లా కలుగుతుంది? రీసెంట్గా నేను ఒక సాక్షి విన్నాను. ఆయన పెద్ద గొప్ప దైవ సేవకుడైనా ఒకరి పాట విన్నాడు. ఒక పాట విని తన బర్త్డేకి ఆ సేవకుని పిలిపించుకొని, నేను ఈయన పాట విన్న దానిని బట్టి నేను బలపరచబడ్డాను, ఆత్మీయంగా స్థిరపరచబడ్డాను అని చెప్పాడు. ఏంటి అంటే ఆ పాటలో ఉన్న మాటలు అతన్ని బలపరిచాయి. నీ సేవలో ఎదురైన అనేక సమస్యల్లో నీవే నన్ను ముందుండి నడిపించావన్న మాట తనకు కనెక్ట్ అయిపోయింది. సేవకుడు చెప్పే మాటలు మన జీవితం దగ్గరగా ఉన్నప్పుడు ఆ మాటల ద్వారా దేవుడు నన్ను బలపరుస్తాడని ఆలోచన రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మాటలు మనం విశ్వసించినప్పుడు మన హృదయాంతరంగాలు ఒక నమ్మకాన్ని కలగజేస్తాయి, ఒక నమ్మిక పుట్టిస్తాయి, బ్రతకడానికి ఒక త్రోవను ఏర్పరుస్తాయి. ఆ మాటలు మనం సేవకుడి నోట నుండి మనము వినాలి. రక్షణ గుర్చిన మాటలు, విడుదలను గుర్చిన మాటలు, సమాధాన సంబంధమైన మాటలు ఎవరెవరో చెప్పొచ్చు, కానీ అది సేవకుడి నోట పలికితేనే ఆ కార్యము జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కాబట్టి సేవకుని పిలిపించుకొని ఆ మాట విను అని చెప్పడం భావం ఏంటంటే, ఏ మాటను బట్టి నువ్వు ఆదరించబడతావో, ఏ మాటను బట్టి నువ్వు నిరుత్సాహంలో ఉజ్జీవింపబడి స్థిరపరచబడి సంతోషంతో తిరిగి బలం పొందుకుంటావో అలాంటి మాటలు పొందుకోవడానికి సేవకులు ఇంటికి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. సమస్యలు, బాధలు, కష్టాలు ఉన్నప్పుడు నీకు ఎవరు గుర్తు రావాలంటే సేవకుడు గుర్తు రావాలి. ఆయన పిలిపించుకునే ఈ సమస్యలో, ఈ బాధలో దేవుడు బయలుపరిచిన మాట ఏంటో తెలుసుకొని బలంగా ప్రార్థన చేసుకోవాలి. తలంపు నీకు రావాలి. అప్పుడే దైవ సేవకుడు వచ్చి నీకున్న పరిస్థితిని విని దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి చెప్పిన మాట నీ బ్రతుకు ఏమవుతుందంటే ఒక ఆధారం అవుతుంది, ఒక ఆశగా మనం బలపడడానికి. ఆ రోజు నుంచి ఆ మాట మనం పొందుకున్న నాటి నుంచి దుఃఖముఖిగా ఉండడం మానివేస్తాం. ఏలి అన్నాడు, ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు. చాలా ఆ మాట విన్నగానే అన్న జీవితంలో ఉన్న దుఃఖం అంతా పోయి, దేవుడు దైవ సేవకుడు నాకు చెప్పాడు, ఖచ్చితంగా నా జీవితంలో కార్యం కలుగుతుందని ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఆమె జీవితంలో క్రియ కూడా జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఏలియా మాట చొప్పున సారెపత విధవరాలు మొదటప్పం దేవునికి, దైవ సేవకుడికి ఇచ్చింది. ఆయన మాట చొప్పున దేవుడు కార్యం జరిగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఏలియా సెలవిచ్చినట్లుగా 3.5 సంవత్సరాలు పిండి తక్కువగా లేదు, నూనె అయిపోలేదు. దేవుడు తన కార్యాలను తన సేవకుల ద్వారా జరిగిస్తాడు. ఆ ఆలోచనలోకి మీరు రావాలి. నాకు తెలుసు, నేను నేర్చుకోగలను, నేను చదువుకోగలను, నాకు అర్థమవుతుంది, నేను ప్రార్థించుకోగలను, మంచిదే. కానీ వాటికంటే నిన్ను ఆదరించగలిగి, నిన్ను బలపరచగలిగి, ఎవరి ద్వారా అయితే ఆశీర్వాదం పొందగలుగుతా అలాంటి సేవకులకు నీకు ఇచ్చాడు. ఇంకొక మాట ఉండదు బైబిల్లో, ఒక మాట చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం అనుకుంటాను, 3వ అధ్యాయం అనుకుంటాను. మూడో అధ్యాయం 26వ వచనం. దేవుడు తన
తన సేవకును పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించగలిగిన వాడే. కానీ ఏ విధంగా దేవుడి ఆశీర్వాదం మన కుటుంబాలకు వస్తుంది అంటే, సేవకుడు మాట విని ఎవరైతే దుష్టత్వం నుంచి మలుగుతారో వాళ్ళు దీవించబడతారు, వారు ఆశీర్వదించబడతారు. అందుకే దేవుడు సేవకుడిని పుట్టించాడు. అందుకనే ఒక సేవకుడిని ఏర్పరిచాడు. ఒక దేవునికి మనుషులకి మధ్య ఒక యాజక ధర్మము, సేవకుడికి ధర్మం దేవుడు ఏర్పరిచాడు. సో ప్రజలందరూ కూడా పొందుకునే ఆశీర్వాదం వాళ్ళ మధ్య నిలబడి చేతులెత్తి ప్రార్థించే యాజకుని బట్టి, సేవకుని బట్టి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఎలా ఉంటుంది అంటే, దుష్టత్వం నుంచి మళ్లించుట వలన. దుష్టత్వంలో బ్రతికే దాన్ని బట్టి కాదు, దుష్టత్వం నుంచి మళ్లించే దాన్ని బట్టి. నువ్వు ఇలా ఉండకూడదు, ఇలా బ్రతకూడదు అంటే దాన్ని బట్టి ఎవరైతే బ్రతుకును మార్చుకుంటారో, సేవకుని మాటను విని లోబడి తన యొక్క స్థితిగతులను మార్చుకొని దేవుని మాటకు లోబడతారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకనే సేవకుడిని దేవుడు పుట్టించాడు. అందుకనే ప్రార్థన చేయగలిగి, దాన ధర్మాలు చేయగలిగి, మంచి ఉన్నతంగా బ్రతకగలిగిన రక్షణ సేవకుని ద్వారా మాత్రమే కలుగుతుంది. రక్షణ సేవకుని మాటను బట్టే కలుగుతుందని నువ్వు అతన్ని పిలిపించుకొని ఆయన మాట విను. నీవు నీ ఇంటి వారు ఏ మాట వలన రక్షణ పొందుతారు, ఆ మాటలో అతడు నీతో చెప్పును అని అన్నప్పుడు కొర్నేలు తనతో పాటు తన ఇంటి వారందరినీ కూడా చేర్చుకున్నాడు. వచ్చి పేతురు మాట్లాడిన తర్వాత, పేతురు దేవుడు పక్షపాతి కాదు, అందరికి దేవుడే. ఒకప్పుడు మాకే దేవుడు అనుకున్నాం, ఇప్పుడు అన్ని జనులు కూడా దేవుడే అని ఆయన బయలుపరిచి ఆయన వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు వాక్యం చెప్తుండగానే పరిశుద్ధాత్ముడు వారందరి మీదకి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి మీదకంటే తన కుటుంబం, తన ఇంట చేర్చుకున్న వారందరి మీదకి కూడా దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాన్ని బట్టి ఒక కార్యం జరిగింది. తన కుటుంబం వారు రక్షించబడ్డారు. వారితో కూడా ఎవరినైతే తన ఇంట చేర్చుకున్నాడు కొర్నేలు, వారు కూడా దీవించబడ్డారు, వారు కూడా రక్షించబడ్డారు. అయితే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నోహు దేవుని మాట విన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాట విన్నాడు. వినిన దానిని బట్టి విశ్వాసం అనేది కలుగుతుంది. వినే మాటను బట్టి ఒక నమ్మకం అని కలుగుతుంది. ఆ నమ్మకాన్ని బట్టి తన బిడ్డలను తనతో కూడా తన పనిలో, తన రక్షణలో పాలివారస్తులుగా చేశాడు. నీ విశ్వాసంలో నీ బిడ్డలు పాలివారుగా ఉండాలి. నువ్వు నమ్మకంగా దేవుని ఎదుట పెరుగుతున్న క్రమంలో నీతో కూడా నీ బిడ్డలు నడవాలి. అది చిన్న వయసులో నుంచి బిడ్డలకు నేర్పాలి. నీ కష్టాలు, నీ బాధలు, నీ కన్నీళ్ళలో దేవుడు నీకు ఏ విధంగా తోడై నిన్ను విడిపిస్తూ వచ్చాడో సంక్షేమకరంగా నీ బిడ్డలు చూడాలి. అందుకనే నోహు తన గురించి, తన కుటుంబం గురించి ఏర్పరచుకుని తనతో చెప్పిన ఏర్పరచుకునే పనిలో తన కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేసి వారిని కూడా ఆమ్రానే అడిగి ఉండొచ్చు, ఈమ్రానే, ఎందుకంటే ఇదన్నీ మనకు తెలియదయ్యా అని చెప్పినట్టుగా మనం చేయాలి. ఆ మానవరాతమే మనకు ఎతకాలి. దానికోసం మనం ప్రయాసపడాలి. ఏ నామం వల్ల రక్షణ పొందమో ఆ యేసు క్రీస్తు నామం ద్వారా రక్షణ కలుగుతుంది. ఆయన చెప్పినట్టుగా చేస్తే మన ఘనత కలుగుతుంది. దేవుని నామాన్ని బట్టి విడిపించబడతాము, తప్పించబడతామని బిడ్డలకు అనుక్షణం బోధించుకుంటూ, బిడ్డలను తను ఏ విశ్వాసంలో కలిగి ఉన్నాడో, ఏ నమ్మకంతో ఆ పని చేస్తున్నాడో, ఏ నమ్మకంతో ఆ బ్రతుకుతున్న ఆ నమ్మకంలో తన బిడ్డలను కూడా పెంచినట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు తల్లిదండ్రుల నమ్మకాలు వేరు, బిడ్డల నమ్మకాలు వేరు. ఒకటి తల్లిదండ్రులు నమ్మితే బిడ్డలు అది నమ్మరు. నీకేం తెలియదు, వీళ్ళు నమ్ముతారు. అంటే నువ్వు ఆత్మ సంబంధంగా ఎలా బ్రతుకుతావో దాని ప్రకారంగా బ్రతకగలిగినటువంటి విధానం బిడ్డలకు నేర్పాలి. చూడండి, అప్పుడే వాళ్ళు మనతో కూడా ఉంటారు. ఇస్సాకును తాళ్ళతో కట్టి బలిపీఠం మీద పెట్టి కత్తి ఎత్తేంత వరకు కూడా దేవుడే మాట్లాడాల. ఎప్పుడైతే బలి అర్పించడానికి చెయ్యెత్తాడో అప్పుడు దేవుడు మాట్లాడాడు. ఇదంతా ఇస్సాకు గమనించట్లేదా? చెప్పండి, ఇస్సాకు గమనించట్లేదా? ఇస్సాకు గమనించాడు. అంటే నా తండ్రి ఆయన చెప్పినట్టుగా చేస్తున్నాడు, ఆయన చెప్పినట్టుగా లోబడుతున్నాడు. కాబట్టే కొడుకొని ప్రేమను చంపుకొని దేవుని మాటకు వినడానికి లోపడ్డాడు. తను స్థిరపరచుకున్నాడు.
తను అడిగాడు, ఏదయ్యా నిప్పులున్నాయి, కర్రలున్నాయి, గొరుపు లేదంటే దేవుడు చూసుకుంటాను ఒక నమ్మకంతో చెప్పిన మాట తను గుర్తొచ్చింది. దేవుడు చూసుకుంటాడు ఎప్పుడంటే దేవుని మాట వింటే. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. దేవుడు నిన్ను, నీ బ్రతుకు, నీ కుటుంబాన్ని చూసుకుంటాడు ఎప్పుడు? దేవుని మాట నువ్వు లోబడి విన్నప్పుడు. ఆయన చెప్పినట్టుగా పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు కాదు, ఆయన చెప్పినట్టుగా పర్వతం ఎక్కినప్పుడు కాదు, ఆయన చెప్పినట్టుగా బలిపీఠం సిద్ధపరిచినప్పుడు కాదు, ఆయన చెప్పినట్టుగా నిప్పు రాజపెట్టినప్పుడు కాదు, ఆయన చెప్పినట్లుగా బిడ్డను తాళ్ళతో కట్టివేసినప్పుడు కాదు, ఆయన చెప్పినట్లు కత్తి ఎత్తినప్పుడు, ఆయన చెప్పిన మాట సంపూర్ణంగా నెరవేర్చగలిగిన స్థితిలోకి నీ వచ్చినప్పుడు, నీ బాధ, నీ కన్నీళ్ళు, నీ దుఃఖం అన్నిటిని ఆయన చూసుకుంటాడు. అందుకనే ఆ కొండకి ఏమని పెట్టాడు? యెహోవా ఈరే అని పెట్టాడు. యెహోవా ఈరే, దేవుడు చూసుకున్నాడు. ఆ ఈరేల నుంచే వచ్చింది ఈరే ప్లస్ షాలోమ్, యెరూషలేము అని వచ్చింది. ఆ కొండ మీదనే మందిరం కట్టబడింది. దేవుడు దాన్ని తన నివాస స్థలంగా ఏర్పరచుకున్నాడు. అంటే ఇస్సాకు అంతా కూడా గమనించింది ఏంటంటే, దేవునికి లోబడితే ఆయన పని ఆయన చేస్తాడు. ఆయన చనిపోయాడు. ఇస్సాకు దినాల్లో కరువు వచ్చింది. కరువు వచ్చి అందరూ కూడా అటు ఇటు అటు వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు మాట్లాడాడు, నువ్వు ఇక్కడే ఉండు, నేను నిన్ను బలపరుస్తాను. ఇప్పుడు ఏ నమ్మకం ఇస్సాకును అక్కడ ఉంచింది చెప్పండి? దేవుని మాట ఒకవేళ లోబడొచ్చు, కానీ తనకు అనుభవం, తన తండ్రి లోబడ్డాడు కాబట్టి దేవుడు చూసుకున్నాడు. నేను లోబడతాను, నన్ను దేవుడు చూసుకుంటాడు. అంటే తండ్రి యొక్క విశ్వాసంలో, తండ్రి యొక్క పెంపకంలో, తండ్రి యొక్క నడిపింపులోకి ఇస్సాకు వచ్చాడు కాబట్టి కరువులో కూడా దేవుని మాటకు లోబడి నిలబడగలిగాడండి. నువ్వు నీ బిడ్డలకు ఒక మాదిరి చూపగలగాలి. నువ్వు రక్షణ పొందుకుంటే కాదు, ఆ రక్షణ సిద్ధపరచుకునే విషయంలో, రక్షణను బలపరుచుకునే విషయంలో, నీ కుటుంబం కోసం రక్షణను సిద్ధపరిచే విషయంలో నువ్వు ఒక మాదిరికరమైన విశ్వాసాన్ని బిడ్డలేతుడు కనపరిచి దానిలో వారిని పెంచాలి, దానిలో వారిని నడిపించాలి. దాని కొరకు వాళ్ళు బలపడే విధంగా, వాళ్ళు దానికోసం వాళ్ళు బ్రతికే విధంగా నీ బిడ్డలకు అనుక్షణం దాన్ని బోధించాలి. అందుకని పైన వారం చెప్పుకున్నాం, లోపలికి వచ్చేటప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు దేవుని ఆజ్ఞల గురించి నీ బిడ్డలకు బోధించాలి, చెప్తూ ఉండాలి. అప్పుడు ఒకానొక సందర్భంలో వారి నిజ జీవితంలోకి వచ్చినప్పుడు వారు ఖచ్చితంగా మీరు కనపరిచిన ఆత్మీయతను, మీరు కలిగి ఉన్నటువంటి స్థితి గతిని బట్టి ధైర్యాన్ని తెచ్చుకోండి. నా తండ్రిని కాపాడిన దేవుడు, నా తండ్రిని విడిపించిన దేవుడు, నా తండ్రిని చూసిన దేవుడు నన్ను చూస్తాడు, నా విషయంలో కార్యం జరిగిస్తాడనే ఆలోచన, అలాంటి ఒక తలంపు బిడ్డల్లో కలుగుతుంది. అందుకనే తన పనిలో, తన రక్షణ ఓడలో ఇది నా బాధ్యత అనుకొని తను మాత్రమే దాన్ని చేస్తూ బిడ్డల్ని గాలికి వదిలిపెట్టలా. లేకపోతే వాళ్ళు వదిలిపెడితే వాళ్ళు ఏమయ్యాలో అందరిలాగా తినుతూ తాగుతూ సుఖిస్తూ బ్రతికే వాళ్ళు. మా నాన్న పనులే ఏదో ఒక రోజు పిలుస్తాడు, లోపలికి వెళ్ళొచ్చులే అని కాదు. మొదటి రోజు మొదలుకొని సంపూర్ణ అయ్యేంత వరకు కూడా నోహు దేవుని మాటకు లోబడి దేవుడు చెప్పినట్లుగా ఆ పని చేయడానికి తనతో కూడా తన వారిని చేర్చుకున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. దేవుని మాట వినటం శ్రేష్ఠ. విన్న దాన్ని బట్టి ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఎప్పుడైతే మనలో విశ్వాసం ఉందో, ఈ విశ్వాసం ద్వారా మనం ఇంకొకరిని బలపరచగలుగుతాం. అందుకని మాట బైబిల్లో రోమిలకు రాసిన పత్రిక తీయొద్దు, మీరు ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరించబడాలి, బలపరచబడాలని రాయబడింది. సో మన తోటి వారిని బలపరిచేది మన అభివృద్ధి కాదు, మన విశ్వాసం. వాళ్ళ కష్టాల్లో నెమ్మది కలగచేసేది ఏంటంటే, ఆ శ్రమల్లో నువ్వు ఏ విధంగా దేవునికి లోబడ్డావు, ఏ విధంగా లోబడి నువ్వు బ్రతుకుతున్నావు, ఏ విధంగా దేవుని చిత్తారంగా నువ్వు జీవిస్తున్నావు, అది గమనించిన వారు నీ విశ్వాసంలోకి కూడా వస్తారు. దాని ద్వారా వాళ్ళ బలం పొందుకుంటారు. కాబట్టి మొదట నోహు దేవుని మాట విని దాని ప్రకారంగా చేసిన దాన్ని బట్టి, లోబడి కష్టపడి ఆయన మాటను చేస్తున్న దాన్ని బట్టి బిడ్డలు కొంతకాలం దూరంగా ఉన్నా, అరే నా తండ్రి ఆయన చెప్పినట్టుగా బ్రతుకుతున్నాడు, ఆయన చెప్పినట్టుగా చేస్తున్నాడు, ఇలానే చేయాలి అనుకొని ఆ తండ్రికి సహాయం చేయడానికి ఆయన దగ్గరకు వచ్చారు. వాళ్ళు కలిసి ఓడను నిర్మించుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ప్రియ తల్లిదండ్రులారా, నీవు మారు మనసు పొంది రక్షణ పొందిన నీవు ఆ రక్షణ అనుభవంలోకి నీ బిడ్డలు వచ్చినట్లుగా పదే
పదే పదే పదే దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క సత్యాన్ని, దేవుని యొక్క నీతిని, పరిశుద్ధతను, ఆయన మాట వింటే కలిగే ప్రయోజనాన్ని ప్రతి క్షణము వాళ్ళకి నేర్పుతూనే ఉండాలి. ఒకరోజు అది కళ్ళారా చూస్తారు. మన యొక్క విశ్వాసంలో మన బిడ్డలు ఉంచాలి. అందుకనే తిమోతిదంట, నీ అవ్వ, నీ తల్లి, వారి విశ్వాసం నీ యందు కనబడుతుంది. కాబట్టి నీ బిడ్డలు ఎలా పెంచుతున్నా, ఎలా నడిపిస్తున్నావు? నీతో పాటు మందిరానికి తీసుకురావు, నీతో పాటు ఒక ప్రార్థన కూడకు తీసుకురావు. ఎప్పుడు వాళ్ళు వింటారు, ఎప్పుడు మార్చుకుంటారు, ఎప్పుడు వాళ్ళ బ్రతుకులో ఉన్న చెడు తొలగిపోతుంది, దుష్టత్వం నుంచి మళ్లించడానికి సేవకుడు చెప్పే మాటలు నీ మాట వినరు. సేవకుడి మాట వినకుండా పోతే ఎప్పుడు వాళ్ళు బాగుపడతారు? మన మాట విన్నప్పుడు ఎవరి దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ మాట వినేటట్టుగా ఎవరికో ఒకరు మాటలు చెప్పిస్తాం. జనరల్గా తల్లిదండ్రులు కాలేజీలో చేర్చేటప్పుడు ప్రిన్సిపల్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఇలాంటి వాడు కాస్త గమనించండి అని చెప్పిన వింటాడని. మరి నీ బిడ్డలను నీ మాట వినట్లేదు, దైవ సేవకుడి మాట, అది దేవుని మాట కదా అని ఆలోచనతో నీ బిడ్డలు తీసుకొని వస్తే ఏదొక రోజు ఏదొక సందర్భంలో ఆ మాట గుచ్చుకొని ఆ మాట వాళ్ళ బ్రతుకుని ప్రభావితం చేస్తుంది కదా. కాబట్టి నీతో కూడా నీ బిడ్డలు మందిరానికి రావాలి, నీతో పాటు నీ బిడ్డలు నీ విశ్వాసాలు పెరగాలి. వాళ్ళని అలా వదిలేస్తే ఇంటి దగ్గర ఏమేం చేస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో, ఫోన్లు ఉన్నాయి కదా, వాళ్ళ ఇష్టం, ఏం చేస్తున్నానికి తెలియదు. ఈ రోజుల్లో మాత్రం ఎంత నమ్మకంగా మాట్లాడతారో, ఎంత నమ్మకంగా ఉంటారో అంతే విధంగా ఒకరోజు మన బ్రతుకుల్లో బాధపరిచే రకం ఒక జనరేషన్ ఇప్పుడు. కాబట్టి అనుక్షణం తల్లిదండ్రులు మీ బిడ్డలు మీతో పాటు ఉండాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే. నాకు ఒక సహోదరి తెలుసు, ఒకతే కూతురు, కానీ అలా కుటుంబంలో డిస్టర్బ్ అయినా సరే కూతుర్ను మాత్రం తనతోనే ఉంచుకుని ఎక్కడికి వెళ్ళిన, అది ప్రార్థన, బజార్, ఇంకా ఎక్కడికి వెళ్ళిన సరే నేర్చుకుంది. ఈరోజు ఆమె, ఆ కుటుంబం ఒక విశ్వాసంలో స్థిరపరచబడ్డారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటి? మన విశ్వాసంలో మనతో మన బిడ్డలు ఉండాలి. నోహు అలాంటి స్థితిలో పెరిగాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ ఓడ కట్టుకునే విషయంలో స్థితిసారక మ్రానుతోనే, అంటే ఆయన మాటతోనే, ఆ నామంతోనే రక్షణ కలుగుతుంది బిడ్డలకు ప్రకటించాడు. ఆ మాటకు లోబడేటట్టుగా వారిని పెంచాడు. కిటికీలు ఒకటే, కిటికీ ద్వారం కూడా ఒకటే. అయితే అంతస్తులు మాత్రం 3 ఉండాలని చెప్పాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రియులారా, హల్లెలూయా. అంతస్తులు ఎన్ని ఉండాలి? 3 అంతస్తులు ఉండాలి. మరి ఈ 3 అంతస్తుల అనుభవం ఏంటి? రక్షణ ఓడలో, మనం కట్టుకునే ఓడలో, మనం నిర్మించుకుంటున్నటువంటి ఓడలో ఈ 3 అంతస్తులు ఉన్నాయా అని ఒక క్వశ్చన్ వేసి పోయిన వారం వదిలేశాను. మళ్ళీ వాటన్నిటి గుర్తు చేయడానికి మళ్ళీ 10 నిమిషాలు పెట్టాను. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. మా ఆవిడ అంటది, ఉపోద్ఘాతమే అరగంట చెప్తావు, ఈ మెయిన్ వాక్యం ఎప్పుడు చెప్తావు? అటెన్షన్ కోసం అన్నీ చెప్పేటప్పటికి ఆ టైం కాస్త అవుతుంది. దట్ మన దగ్గర గంటన్నర వినే ఓపిక ఉండదు. అరగంటలోపు అయిపోవాలి, 10 నిమిషాల్లో అయిపోవాలి. నువ్వు దాంట్లో సగం టైం ఇంకా అటెన్షన్ కోసం చెప్పి మెయిన్ వాక్యంలో ఎప్పుడు వెళ్తా ఉంటే దేవుడు ఆ కృపను ఇవ్వాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు పోయిన వారం ఎక్కడైతే వదిలిపెట్టామో, నోవు కట్టుకున్న దాంట్లో 3 అంతస్తులు ఎందుకు ఉండమన్నాడు? మనం కట్టుకున్న రక్షణ వాడలో 3 అంతస్తులు ఉన్నాయా? ఒకవేళ అక్కడున్నట్టు దాన్ని బట్టి జంతువులు, పక్షులు ఆయన ఉండడానికి ఒకవేళ 3 రకాల అంతస్తులు కట్టగమన్నాడేమో. జంతువులు కింద, ఒకవేళ పక్షుల పైన ఆయన మధ్యలో ఉన్నాడేమో. వీటన్నిటి కలిపి ఒకటే ద్వారం ఉంది, ద్వారం ఒకటే. కానీ ఈ 3 అంతస్తులు కట్టమనడంలో దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం ఇది ఈ రోజు అనాది ప్రణాళికనే. అది మందిరమైన రక్షణ అయినా, ఏంటంటే మందిరమైన రక్షణ అయినా ఇది దాంట్లో 3 స్థాయిలు, 3 అంతస్తులు ఉండాలని దేవుడు ముందుగానే నిర్ణయించాడు. ఇప్పుడు మోషేతో ప్రత్యక్ష గుడాన్ని కట్టాలి అనుకున్నప్పుడు ఎన్ని భాగాలుగా అది ఉంది? 3 భాగాలు. ఏముంది? ప్రాకారము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. దానికి ఒక విధి విధానాలను దేవుడు ఇచ్చాడు. అంటే 3 అంతస్తులు. అది ఏంటి 3 అంతస్తుల స్థితి అనేది? ఇది పరలోకములో కూడా ఇలానే ఉంటుంది. పరలోకంలో కూడా
ఇలానే ఉంటుంది. పరలోకంలో కూడా ఏముంటుందంటే ఆవరణము, అంటే ప్రాకారము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అందుకని పరలోక సంబంధమైన పోలిక చొప్పున గుడారాన్ని అమర్చాడు, పరలోక సంబంధమైన పోలిక చొప్పున. అందుకనే మీరు గమనించండి, ఆవరణంలోకి ఎవరైనా వస్తారు, అవునా కదా? చెప్పండి అమ్మా, ఇంట్లోకి వస్తారా? బెడ్రూమ్లోకి వస్తారా? రారు కదా. ఆవరణలో ఎలాంటి వాడైనా వస్తాడు. ఆవరణలో బయట నిలబడడానికి ఏముంది? గేటు తీస్తే ఎవరైనా వస్తారు. అట్లానే ఈ ఆవరణములో ఆ రోజు కూడా సాతాను ఒకరోజు ఆయన దగ్గరికి వచ్చింది, పరలోకంలో అని ఉంటుంది. అంటే ఏంటి, పరలోకంలో కూడా సాతాను వెళ్ళగలుగుతాడంటే అది కాదు. పరలోకంలో కూడా ఏమున్నాయి? 3 భాగాలు ఉన్నాయి. ఆవరణం అనేది ఒకటి ఉంది, పరిశుద్ధ స్థలం ఒకటి ఉంది, అతి పరిశుద్ధ స్థలం ఉంది. ప్రతి దానిలో కొన్ని అనుభవాలు ఉన్నాయి, ప్రతి దానిలో కొన్ని పాత్రలు ఉన్నాయి, కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. లాస్ట్ చివరికి తేజ మహిమనిచ్చే స్థలం వేరుగా ఉంది. మహోన్నతమైన దేవుని సింహాసనం చేరడానికి మధ్యలో గాజు సముద్రం ఉంది. ఇదంతా కూడా ఒక క్రమము. అందుకనే ఆవరణంలోనే బయట ఉన్నాడు, బయట ఉన్నవాడు ఇంట్లోకి వచ్చినట్ల. చాలామంది అంటారు, అది చదివి దేవదూతలు కూడా సాతాను కూడా దేవుని దగ్గరికి వెళ్ళాడు కదా అంటే దీన్ని బట్టి ఏమవుతుంది అంటే పరలోకంలోకి ఎవరైనా రావచ్చు, మందిరంలో కూడా ఎవరైనా రావచ్చు. వచ్చే వాళ్ళందరూ కూడా పరిశుద్ధులేం కాదు. అర్థమవుతుంది నా మాటలు? వచ్చే వాళ్ళందరూ కూడా పరిశుద్ధులు కాదు. దూతలు, దెయ్యాలు కూడా కొన్నిసార్లు వస్తుంటాయి, సాతాను కూడా వస్తుంటాడు. ఆవరణలోకి రావడానికి ఎవరికైనా అవకాశం ఉంది. అట్లా పరలోకాన్ని 3 భాగాలుగా ఉండినట్టుగా మోషేకు, ఇది మోషే ముందు కాలాన్ని కదా, అంటే ఆత్మ సంబంధంగా రక్షణ ఓడను సిద్ధపరచుకోవడానికి కూడా దేవుడు 3 అంతస్తులు నిర్మించమన్నాడు. దాని తర్వాత ప్రత్యక్ష గుడారాన్ని కట్టమన్నప్పుడు కూడా దాన్ని 3 భాగాలుగానే ఉంచాడు. సో ఈ 3 భాగాల్లో ఉన్నట్టు దేవునికి ఆలోచన ఏమై ఉంది అంటే, ఇప్పుడు చూద్దాం. ఏజ్కేలు గ్రంథం 41వ అధ్యాయం 6వ వచనం అనుకుంటా. చాలు. ఏజ్కేలును ఒక దేవాలయానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ దేవాలయంలో కూడా 3 అంతస్తులు ఉన్నాయట, 3 స్థాయిలు. ఇంగ్లీష్లో కొన్నిసార్లు ఛాంబర్స్ అని, పార్ట్స్ అని అట్లా రాయబడుతుంది. 3 ఛాంబర్స్, 3 గదులు, 3 అంతస్తులు, 3 స్టైర్స్, ఇట్లా ఏదైనా చెప్పొచ్చు. ఏజ్కేలు జీవితంలో కూడా దేవుడు ఇచ్చిన దర్శనంలో, ఆ మందిరపు దర్శనంలో 3 గదులు ఉన్నాయి, 3 అంతస్తులు ఉన్నాయని చెప్పాడు. అయితే ఈ 3 అంతస్తుల అనుభవాన్ని, రక్షణ జీవితం కూడా మనము ఓడ కట్టుకున్నప్పుడు 3 అంతస్తులు, 3 స్థాయిలు, 3 అనుభవాలతో మన రక్షణ కట్టుకోవాలి. సో అంతస్తు అంటే ఒక అనుభవంలో అనే మీరు అనుకోండి. అంతస్తు అంటే ఒక అనుభవం. ఏంటి, ఏం చెప్పుకోవాలి? ఒక అనుభవం. అంటే ఒక్కొక్క అనుభవంలో ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన, ఒక్కొక్క రకమైన బలం మనం పొందుకుంటామని అర్థం. మరి మన జీవితాల్లో రక్షణ ఓడ కట్టుకోవడానికి ఈ చివరి దిన కృపను అనుగ్రహించాడని ఆలోచనతో మన వాక్యం చెప్పుకున్న మన జీవితాల్లో మనం కట్టుకున్న ఈ రక్షణలో 3 రకాలైన అనుభవాలు ఉన్నాయా? 3 రకాలైన స్థాయిలతో మన రక్షణను కట్టుకున్నామా? 3 రకాలైనటువంటి దేవుని చిత్తానుసారం ఉద్దేశంతో మన రక్షణ అనుభవంలోకి మనం ఉన్నామా? అలా ఉంటే మనతో కూడా మన బిడ్డలు మన ఓడలోకి వస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 3 రకాల అనుభవాలు మన బ్రతుకులో ఉండాలి. దాన్ని 3 అంతస్తులుగా మనం చెప్పుకుంటాం, 3 స్థాయిలుగా మనం చెప్పుకుందాం. అందుకనే నోహు జీవితంలో కూడా 3 అంతస్తులు, 3 స్థాయిలు అని చెప్పాడు. ఇప్పుడు బైబిల్లో కూడా శ్రేష్టమైనవి 3 అని చెప్తాడు. ఏంటి అవి? ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, వీటన్నిటిలో శ్రేష్టమైనది ప్రేమనే అంటాడు. సో దేవుడి పట్ల విశ్వాసం, ఆయన రాక కోసం నిరీక్షణ, దీన్ని కలిగి ఈ లోకంలో మనము ఎలా బ్రతకాలో ఒక ఉద్దేశం అక్కడ రాయబడినట్లుగానే ప్రతి దాంట్లో కూడా 3 రకాలైనటువంటి ఆలోచనలు దేవుడు ఇస్తున్నాడు, 3 రకాలైన తలంపులు దేవుడు ఇస్తున్నాడు. ఆ విధంగానే నోహు జీవితంలో కూడా 3 అంతస్తులను దేవుడు ఇస్తున్నప్పుడు ఏంటి ఈ 3 అంతస్తుల మాట ఏంటి? 3 అనుభవాల మాట ఏంటి అంటే, ఒకటి చూడండి, ఇదే ఈ
మందిరము ఆ ఆలోచనలు బట్టి మనం 3 స్థాయిలు ఏంటో 3 ఆలోచనలు ఏంటో మనం గమనిద్దాం. చూడండి, మొదటిది ఏంటి అంటే అదే యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం 7వ వచనం. చాలు. ఒకటి ఏముండాలంటే కావలి గది ఉండాలి. ఇదంతా కూడా ఈ 40 అధ్యాయం 40 నుంచి 48 అధ్యాయాలు అంతా చదివితే కానీ మీకు ఈ మందిరంలో ఉన్న ఆలోచన అన్నీ కూడా తెలుస్తాయి. ఒకవేళ మీకు ఇంటిగా ఓపిక ఉండి అవకాశం ఉండి ఆ సిద్ధ మనసు ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ 40వ అధ్యాయం నుంచి యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం నుంచి 47వ అధ్యాయం వరకు చదవండి. అప్పుడు మందిరంలో భాగాలు, వాటి జరుగుతున్న క్రమాలు, ఏం జరగవచ్చు ఏం జరగకూడదు అనేది చెప్పాడు. సో మన జీవితంలో కూడా రక్షణ ఓడ కట్టుకునే విషయంలో 3 అంతస్తులు, 3 అనుభవాలు, 3 స్థాయిలు కలిగి ఉండాలి. దానిలో మొదటిది ఏమిటి అంటే కావలి గది. ఏంటంట? కావలి గది. చెప్దాం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిది ఏంటిది? కావలి గది. రక్షణను కాచుకోవాలి. చెప్పండి ఈ మాట, రక్షణను కాచుకోవాలి. అంటే విన్న మాటను ఎత్తుకొని పోయే సాతాను ఉన్నాడు కదా. ఆ మాట ఉందా బైబిల్లో? ఉందా లేదా? మనం దేవుని మాట విన్నాం, దేవుని మాటకు లోపడ్డాం, కానీ విన్న మాటను సాతాను వచ్చి ఫలించకుండానట్లు ఎత్తుకొని పోతాడు. అంటే వాక్యములో అంటే వాక్యము హృదయంలో విత్తబడిన తర్వాత అది మొలకెత్తకుండా, అది ఫలించకుండా సాతాను వచ్చి ఎత్తుకొని పోతాడు. కాబట్టి ముందు మన రక్షణను కాచుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు కానీ చూడండి ఆ మాట మత్తయి సువార్త కానీ లూకా సువార్త కానీ 13వ అధ్యాయం కాదు, ఎత్తుకొని పోవును, సాతాను వచ్చి ఎత్తుకొని పోవును. ఎక్కడ చదివామ్మా? చదువు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 19-18. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహింపగా ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును అని రాయబడింది. వాక్యం వింటున్న నీవు ఆయన కృపచేత ఆయన మాటకు లోబడి రక్షణ ఓడ సిద్ధపరచుకోవాలనుకున్న నీవు నీ బ్రతుకులో దేవుడు ఆశీర్వాదకరంగా ఉండడానికి ఏ విత్తనాలైతే విత్తబడాలని కోరుకుంటున్నావో, విత్తుకున్నావో, పోనీ ఈ విత్తబడిన విత్తుకున్న విత్తనాలను దుష్టుడు వచ్చి ఏం చేస్తాడు? ఎత్తుకొని పోతాడు. నువ్వు గ్రహించకుండా ఉంటే, అంటే ఆయన ఉద్దేశాన్ని, ఆయన చిత్తాన్ని, ఆయన ఆలోచనను ఎరగకుండా ఊరిగా నాటుకుంటే సరిపోదు. ఏం చేసుకోవాలి? కావలి కాయాలి. నీ బ్రతుకులో దేవుడు ఇచ్చినటువంటి విత్తనాలు, నువ్వు రక్షణ పొందావు, మారు మనసు పొందావు, నిజమే. నీ కుటుంబం రక్షించబడినట్లుగా ఏ మాట వలన నువ్వు రక్షించబడతావో, ఏ మాట వలన నువ్వు ఆదరించబడతావో ఆ వాక్యం విత్తనం. ఆ వాక్యము దైవదాసుడు నీ బ్రతుకులో విత్తినప్పుడు, లేకుంటే ఆ వాక్యాన్ని నువ్వు స్వీకరించినప్పుడు, నీ బ్రతుకులో నువ్వు దాన్ని నాటుకున్నప్పుడు, అది ఎదిగి ఫలించినప్పుడే నీవు ఇంట్లో అంటే నువ్వు నాటుకున్న చెట్టు ఎదిగి ఫలించినప్పుడు ఫలాలు ఏ విధంగా తింటావో, నీ బ్రతుకులో నువ్వు నాటుకున్న వాక్యమైన విత్తనం ఎదిగి ఫలించినప్పుడే దాని ఫలాలు నీవు, నీ ఇంటి వారు అనుభవిస్తారు. కానీ ఈ రోజుల్లో వింటారు, కానీ అది బయటికి వెళ్ళగానే దుష్టుడు వచ్చి ఎత్తుకుని పోతుంటాడు. వాళ్ళ బ్రతుకుల్లో ఈ సంవత్సరం ఒక మేలు, ఈ సంవత్సరం ఒక నెమ్మది, ఈ సంవత్సరం ఒక అద్భుతమైన క్రియ, ఈ సంవత్సరం నీ బ్రతుకులో ఒక ఆలోచన దేవుడు విత్తుతూ ఉన్నప్పుడు, ఇది విత్తబడినది ఏం చేయాలి? మట్టి పెడ్డల కింద నలిగిపోకుండా దేవుడు కృపావర్షం కోసం కనిపెట్టి ఆయన వర్షం చేత మట్టిని సదును చేసుకొని, ఆ వర్షము ఏం చేస్తుందంటే మొలకెత్తడానికి కావాల్సిన జీవాన్ని అనుగ్రహిస్తుంది. ఆ జీవాన్ని పొందుకున్న విత్తనం చిన్నగా ఆ మట్టి పొరలు చీల్చుకుంటూ మొలకెత్తినప్పుడు దేవుడు అక్కడ రాయబడి ఉంది, అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదిస్తున్నావు అన్న. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వాదం
వాక్యం ద్వారానే. ఆ వాక్యం మన బ్రతుకులో ఏమవ్వాలి? విత్తబడుకుంటే కాదు, విత్తబడినది మొలకెత్తాలి. మొలకెత్తేంత వరకు నువ్వు దాన్ని ఏం చేయాలి? కాచుకోవాలి. దుష్టుడు వస్తున్నాడు. ఎవడవో దుష్టుడు, ఏ ఆలోచనలో దుష్టత్వం, ఏ క్రియలు, ఏ పరిస్థితులు అవి దుష్టుడు కలగ చేస్తున్న వాటిని బట్టి నీ బ్రతుకులు ఆయన మాటకు లోబడి నీ కోసం నువ్వు బ్రతకడానికి, నీ కుటుంబ క్షేమం కోసం ఒక మాటను, ఒక ఆలోచన దేవుని సన్నిధిలో పొందుకున్న నీవు దాని విషయంలో నాటబడి దాన్ని కాచుకొని దానికోసం నువ్వు బ్రతకాలి. అది అభివృద్ధి పొందినట్టుగా బ్రతకాలి. విని వదిలేస్తే ఫలితాలు రావు, విని వదిలేస్తే అభివృద్ధి రాదు, విని వదిలేస్తే ఆశీర్వాదం అంతకంటే రాదు. అందుకని మొదటిది ఏంటంటే కావలి గది, అంటే నువ్వు కాచుకునే స్థితిలోకి రావాలి. దేవుడే సృష్టించిన ఏదైనా తోటలో ఆదామును ఎందుకు ఉంచాడో తెలుసా? నువ్వు దాన్ని కాచుటకు అని రాయబడి. ఏంటంటే కాచుటకు అంటే కనిపెట్టడానికి, చూసుకోవడానికి. కాచుట అంటే జాగ్రత్తగా ఉండడం అని అనేక అర్థం. అంటే నీ రక్షణ విషయంలో దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోకుండా నిన్ను నీవు వాక్యము ద్వారా కాచుకోవాలి. నీ యొక్క స్థితిని కాచుకోవాలి, నీ బ్రతుకును కాచుకోవాలి. ఈ స్థితిలో ఉండట్లేదు, ఏ రోజు ఎత్తుకొని పోయింది విత్తనం, నువ్వే ఫలించలేదు, నీ బిడ్డలు ఎలా ఫలిస్తారని ఎదురు చూడొచ్చు. నీవే అభివృద్ధి పొందలేదు, నీవే ఆశీర్వదించబడలేదు, నీ ఆశీర్వాదం నీ బిడ్డలకు ఎలా వస్తుంది? ఆ ఫలాలు ఆ బిడ్డలు ఎలా పొందుకుంటారు? ఈ మాత్రం ఆలోచన లేకపోతే ఎలా? మని ప్రార్థన చేస్తే సరిపోదు. ఏ విత్తనం, ఏ వాక్యం నువ్వు గ్రహించావో గ్రహించిన వాక్యాన్ని బట్టి నువ్వు నాటుకోవాలి. ఆ విధంగానే నోహు నాటుకున్నాడు. నీ ఇంటి వారి కొరకు ఒక రక్షణ ఓడను సిద్ధం చేసుకో, ఎందుకంటే ఒకరోజు జలప్రలయం వస్తుంది. ఆ మాట విన్నాడు, ఆ విత్తనం పోకుండా కాచుకున్నాడు. వస్తుందా? ఎప్పటి నుంచో వింటున్నాగా, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు జరుగుతుంది, ఏం జరుగుతుంది, వెంటనే ఉన్నాంలే, జరిగినప్పుడు చూద్దాంలే, ఇట్లా రకరకాలుగా మనుషులు వచ్చి మనతో మాట్లాడినప్పుడు అపనమ్మకముతో మనలో ఉన్న దేవుడిచ్చిన నమ్మకాన్ని పోగొట్టుకోకుండా దాన్ని కాచుకోవాలి. సో నోహు జీవితంలో మొదటి అనుభవం అంటే, మొదటి అంతస్తు ఏంటంటే దేవుని యొక్క నమ్మకాన్ని, దేవుడిచ్చిన మాటను కాచుకున్నాడు. దేవుని యొక్క మాట మీద నిలబడ్డాడు. అపవాదు వచ్చి ఎన్ని రకాలుగా, ఇన్ని సంవత్సరాలు ఇంత కష్టపడుతున్నావు, ఒక్కడే చేస్తున్నావు, ఒక్కడే కష్టపడుతున్నావు, ఎవరు నీకు సహకరించట్లేదు, ఎవరు నీ మాట వినట్లేదు, నువ్వు ఎంత చెప్పినా ఎవరు నీకు తోడు రావట్లేదు, నువ్వు ఒక పిచ్చివాడిగా చేస్తున్నావు అన్నా సరే దేవుని మాట మీదనే నిలబడ్డాడు. దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి కాచుకున్నాడు. మరి మన జీవితంలో రక్షణ విషయంలో, రక్షణ మన బ్రతుకులో అభివృద్ధి పొందడానికి, రక్షణ ఓడలో మన బిడ్డలు మనతో కూడా రావడానికి విన్న వాక్యాన్ని మన బ్రతుకులో ఫలించున్నట్లుగా ఆ వాక్యాన్ని మన బ్రతుకులో దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోకుండా దాన్ని కాచుకోవాలి. విన్నప్పుడు ఒక స్వాంతన కలుగుతుంది, ఒక ఆశ పుడుతుంది, ఒక నెమ్మది కలుగుతుంది. కానీ ఇంటికి వెళ్తే ఉండట్లేదు. కారణం ఏంటి? 2 రోజులు పోతే ఆ వాక్య బలం, విన్న వాక్యాన్ని బట్టి కలిగి నెమ్మది నీ బ్రతుకులు ఉండట్లేదు. కారణం ఏంటి అంటే ఎవడెవడో మాటలు వింటున్నావు, ఏవేవో చూస్తున్నావు, ఏవేవో ఆలోచనలు, వాటన్నిటికి వస్తే ఈ సన్నిధులు, దేవుని సన్నిధికి వచ్చి ఇక మీదట దేవుడిని ఆశీర్వదిస్తాడు, నీ బాధ పోతుంది, నీ కన్నీళ్ళు పోతాయి, ఇక మీద ఇలా ఉంటే నీ జీవితం బాగుపడతాడని చెప్పిన మాట, అవును ఇలా ఉండాలని నువ్వు ఆలోచన తీసుకొని వెళ్ళిన తర్వాత దాని ప్రకారంగా నువ్వు నాటుకోకుండా దుష్టుడు వచ్చి రకరకాలుగా వీళ్ళు చెప్పిన మాటలను బట్టి, జరుగుతున్న పరిస్థితులను బట్టి దుష్టుడు వచ్చి దాన్ని ఎత్తుకొని పోకుండా ఆయన మాటకు లోబడితే ఆయన కార్యం జరిగిస్తాడనే ఆ వాక్యాన్ని నువ్వు కాచుకోవాలి. మనం ఇందాక చదువుకున్న వాక్యంలో వాళ్ళు హృదయమందే ఎట్లా తప్పిపోయారంటే, హృదయమందు వారు దేవుని దూషించారు, హృదయమందు దేవునికి విరోధమైన తలంపులు ఉన్నాయి. అందుకే అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రపరచుకోవాలి. దేవుడి మీద చెడు ఆలోచన రాకుండా, దేవుని కార్యాలను బట్టి సనుక్కోకుండా, గొనుక్కోకుండా, ఇంతకాలం ఏంటి, ఇన్ని రోజులు ఏంటి, ఎంతకాలం, ఎన్ని రోజులు అనే ఆలోచన బ్రతుకులు రాకుండా ఆయన చెప్పినట్టుగా మనం చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరలోకంలో దేవుడి సింహాసనం ఉంది కదా, సింహాసనం మోస్తున్న ఒక దేవదూత ఉంటుంది, అవునా కదా? ఉందా లేదా? ఆ సింహాసనం ఎక్కడ ఉంది? ఆ దేవదూత ఎప్పటి నుంచి ఉంది? ఎప్పటి నుంచి ఉంది? కొన్ని వేల 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 కోట్ల యుగాల సంవత్సరాల నుంచి అలానే ఉంది. అంటే ఇన్ని కోట్ల సంవత్సరాలు కాదు, అలా ఉండడానికి గల కారణం ఏంటంటే నా దేవుని నేను మోయాలనే ఆలోచన, ఆ మాటకు లోబడాలని తలంపు.
అంతే, ఇంకెంతసేపు ప్రభా, ఇంకెన్ని రోజులు ప్రభా, ఎన్ని యుగాలు ప్రభా, వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఉన్నారు కదా అని కాదు. ఇది నా భాగ్యం అనుకున్న వారే భరించడానికి ఇష్టపడతారు. ఆయన పని కావచ్చు, ఏదైనా సరే, ఆయన మాట కావచ్చు, ఆయన మాట వినదే శ్రేష్టం అనుకున్న వారే లోబడతారు. లోబడిన వారే ఆ విధంగా బ్రతుకుతారు. నోహు విన్నాడు, విన్న దాన్ని బట్టి ఒక విశ్వాసం కలిగింది. ఆ విశ్వాస సంబంధమైన ఆలోచన ఏ వ్యక్తి కూడా తీసుకొని వెళ్ళకుండా తన విశ్వాస జీవితంలో దేవుడిచ్చిన మాటను ఆలకించాడు, దాన్ని కాచుకున్నాడు. కాబట్టి మన రక్షణలో మొట్టమొదటి అంతస్తు ఏంటంటే నమ్మకంగా నీకు కలిగిన నీ వారిని, నీకు దేవుడిచ్చిన మాటలను, వాక్యాన్ని కాచుకోగలిగిన స్థితిలోకి నువ్వు రావాలి. అంత మాత్రమేనా? దేవుడు అప్పగించిన పనులను కాచుకోవాలి. మన దేహంలో జరిగించి మన దేహాన్ని కాచుకోవాలి, ఆత్మను కాచుకోవాలి, రక్షణను కాచుకోవాలి, పరిశుద్ధతను కాచుకోవాలి, నీతిని కాచుకోవాలి, భక్తిని కాచుకోవాలి. ఇన్నిటిని కాచుకున్నప్పుడే నువ్వు నిబద్ధత కలిగి బ్రతుకుతున్న నీ స్థితిని బట్టి, నీ కష్టాన్ని బట్టి నీ బిడ్డలు కూడా నీ దగ్గరికి వస్తారు. ఊరికే రారు, ఊరికి అనుసరించిన మన బిడ్డలు మనం చెప్పిన మాట వినరు. వాళ్ళు ఇప్పటి నుంచే వాళ్ళు మనకంటే గొప్ప గొప్ప ఆలోచనలు చేయగల స్థితిలో ఉన్నారు. కానీ నువ్వు నమ్మకంగా బ్రతికే దాన్ని బట్టి, నీ విశ్వాస జీవితాన్ని, నీ ప్రవర్తన ఎలా కాచుకుంటున్నావో దాన్ని బట్టి నీ పట్ల గౌరవం ఉండి దాన్ని అనుసరించడానికి నీ దగ్గరికి వస్తారు. కాబట్టి నువ్వు కట్టుకున్న మొదటి అంతస్తు ఏంటి అంటే దేవుని వాక్యాన్ని కాచుకున్నాడు. అందుకని కావలి గదిని నిర్ణయించుకున్నాడు, కావలి గదిలో ఏర్పరచుకుని. ఏంటి కావలి గదిలో ఏముంటాయి అంటే ఒక మాట ఉంటుంది చూడండి. అదే ఎహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం. ఏం కాచుకోవాలి? 44వ అధ్యాయం 5వ వచనం 8వ వచనం. నరపుత్రుడా, యెహోవా మందిరమును గూర్చిన కట్టడలన్నిటినీ, విధులన్నిటిని నేను నీకు తెలియజేయుచున్నాను. నీవు మనసు నిలుపుకొని ఆ సంగతులన్నిటిని చూచి చివరి పెట్టుము. మరి పరిశుద్ధ స్థలములో నుండి పోవు మార్గములన్నిటి ద్వారా మందిరంలోకి వచ్చుటయు గూర్చి యోచించుము. తర్వాత దాని కింద అలానే మనం 8వ వచనం చూడండి. నేను నీకు అప్పచెప్పిన నా పరిశుద్ధమైన వస్తువులను మీరు కాపాడక, వారు కాపాడవలనని మీకు మారుగా అన్యజనులు ఉంచితిరి అని చెప్తూ కింది వచ్చినాన్ని 14వ వచనంలో మనం చదువుతే, అయితే నా మందిర సంబంధమైన పని అంతటిలో దాని జరుగు పనులన్నిటిని విచారించుచు దానిని కాపాడు వారినిగా నేను వారిని నియమించుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి ఇచ్చిన ఆజ్ఞలను కాచుకోవాలి. రక్షణలో మొదట అంతస్తు, మొదటి అనుభవం ఏంటంటే నీకు ఏ మాట అయితే దేవుడు సెలవిచ్చాడో ఆ మాట తప్పిపోకుండా దాన్ని పట్టుకొని దాన్ని కాచుకొని బ్రతకాలి. అందుకని మందిరంలో చెప్పబడిన ఆజ్ఞలు, ఇవ్వబడిన స్థితిలో పరిశుద్ధమైన వస్తువులను ఏం చేస్తాను? ఏంటి పరిశుద్ధమైన వస్తువులు? నీ దేహము ఆయన నీకు అనుగ్రహించాడు కాబట్టి ఈ పరిశుద్ధమైన శరీరాన్ని నువ్వు కాచుకోవాలి. ఆత్మ ఆయన నీకు అనుగ్రహించాడు కాబట్టి ఆత్మను ఆర్పుకోకుండా కాచుకోవాలి. నీ జీవితాన్ని ఆయన ద్వారా నీకు అనుగ్రహించబడింది, పాపంలో పడిపోకుండా కాచుకోవాలి. ఈ హృదయమే దేవుని మందిరం కదా, మనం పరిశుద్ధమైన ఆలయంగా కట్టబడుతున్నాం కదా. ఈ పరిశుద్ధ ఆలయంగా కట్టబడుతున్న బ్రతుకులో పరిశుద్ధమైన వస్తువులన్నిటిని కాచుకునే వాడిగా ఉండాలి. కావలి గది మన బ్రతుకులో ఒక అనుభవం ఉండాలి. నేను ఎక్కడ తప్పిపోయాను, ఎక్కడ దిగజారని, ఎందుకు నా బిడ్డలు నా మాట వినట్లేదు, ఏ ప్రవర్తన బట్టి వాళ్ళు నాకు ఎదురు తిరుగుతున్నాడు, నాలో బిడ్డల్లో కోపం రేపించే స్థితి ఏంటి అని. అందుకని బిడ్డలు మన నిష్ఠూర పెట్టకూడదు అని బైబిల్లో రాయబడింది. వాళ్ళను మీ బోధలు పెంచడానికి బైబిల్లో రాయబడింది. కాబట్టి తల్లిదండ్రులారా, మీ రక్షణను కాచుకున్నావా? నువ్వే రక్షణ వదిలేసి, దేవునికి పరిశుద్ధత వదిలేసి, నీతిని వదిలేసి తిరుగుతుంటే ఆ రక్షణలోకి నీ బిడ్డలు ఎలా వస్తారు? ఆ రక్షణ అనుభవంలోకి నీ బిడ్డలు ఎలా వస్తారు? నీ చెప్తే మాత్రం ఎందుకు వింటారు? ముందు నువ్వు సరిగా ఉండో అని అనేవారు లేరా? ఒక వయసు వచ్చిన తర్వాత మంచి చెడ్డలు వివేచన బిడ్డల్లోకి వస్తే ఎంత జాగ్రత్తగా తల్లిదండ్రుల ప్రవర్తన ఉండాలి. ఎప్పుడైనా సరదాగా టీవీ ముందు కూర్చొని ఏదైనా సీరియల్ వస్తున్నప్పుడు, ఏదైనా సినిమా ఏదైనా వస్తున్నప్పుడు, ఆర్టికల్ వస్తుంది, దాని ముందు కూర్చొని చూస్తుంటే నువ్వు పాస్టరు కదా, నువ్వు చూడొస్తా అని నా కొడుకు నన్ను ప్రశ్నిస్తాడు. వాడి వయసు ఎంత?
అంటే వాడికి ఏం చూడవచ్చో ఏం చూడకు, ఒక సేవకుడు ఒక పాస్టర్ ఎలా ఉండాలో అని ఏం చెప్తున్నాడో దాని ప్రకారంగా ఉన్నాడా లేదా అని ప్రశ్నిస్తున్నప్పుడు, ఇంకా వయసుకు వచ్చిన బిడ్డల ముందు నువ్వు నీతిగా లేకపోతే ప్రశ్నించరా, నువ్వు పరిశుద్ధత లేకపోతే ప్రశ్నించరా, అక్రమంగా తిరుగుతుంటే ప్రశ్నించరా, వీటిని ఇలా తిరుగుతూ వచ్చి నీ రక్షణలోకి రా, మందిరానికి రా అంటే మందిరానికి పోయి నువ్వేం బాగుపడ్డావు, ఏం మార్చుకున్నావు అని నీ బిడ్డలను ప్రశ్నించరా? ఎందుకు మారుతారు బిడ్డలు? మారరు. ఆయన మాట విని ఆయన మాటను జరిగించడానికి నువ్వు కాచుకోవాలి. స్థితిసారకు మాటతో మాత్రమే నువ్వు మోట నిర్మించాలి. అదే మాట విన్నాడు, ఇంకే మాట దేన్ని బట్టి చేయాల, తనకి ఇష్టం వచ్చినట్టు చేయాల. ఆ విశ్వాసం తనకు కలిగింది, నా తండ్రి నా దేవుని మాట విన్నాడు అని ఆ మాటలోకి వచ్చారు. కాబట్టి నీ మొదట నీ బిడ్డలు రక్షించబడాలంటే ముందు నీకు కలిగిన రక్షణను దేవుడు నీకు ఇచ్చినంటే మాట నువ్వు కాచుకొని నీతిగా నువ్వు బ్రతకాలి. అప్పుడే నీ బిడ్డల గురించి ఆలోచించు, అప్పుడే వారు నీ దగ్గర రావడానికి గురించి ఆలోచించు. ఒకవేళ చిన్న బిడ్డలైతే నువ్వు అదృష్టవంతులు, ఇప్పటి నుంచైనా నువ్వు నేర్పుకోవడానికి ఒక అవకాశం. పెద్ద బిడ్డలైనా సరే ఇక మీతో నువ్వు మార్చుకున్న దాన్ని బట్టి వాళ్ళు గమనిస్తే త్వరగా మారిపోతారు. అందుకనే బైబిల్లో కూడా ఉండే భర్తలు మార్చబడాలంటే ప్రార్థన అవసరం లేదు. మరి ఏమవసరం? మీ ప్రవర్తన ద్వారా రాబట్టవచ్చునని. అంటే ఈరోజు భర్తలు మందిరానికి రావట్లేదు అంటే ఇంటి దగ్గర మన ప్రవర్తన చెప్పండి, మన ప్రవర్తన నువ్వు చెప్పినట్టుగా, నువ్వు కోరుకున్నట్లుగా, నువ్వు తెలుసుకున్నట్టుగా లేదని అర్థం. కాబట్టి రక్షణ నీ కోసం, నీ ఇంటి వారి కోసం. దానిలో మొదట భాగం ఏంటి, మొదటి అంతస్తు ఏంటి, మొదటి అనుభవం ఏంటంటే నువ్వు ఏ కృపను పొందుకున్నావో ఆ రక్షణలో నువ్వు పడిపోకుండా, అటు కాకుండా నువ్వు కాచుకోవాలి. అప్పుడే దాన్ని గమనించి వస్తారు. నువ్వు కాపాడుకోవాలి నీ రక్షణను. దేవుడు పరిశుద్ధత నీకు ఇచ్చాడు, నువ్వు పరిశుద్ధతను కాపాడుకోవాలి. నీ బిడ్డలు చెప్పాలి, లేచి నేను ధన్యురాలనాలి. అమ్మ ఎంత కష్టం వచ్చి నువ్వు ఎందుకు అట్లా ఉంటావు, ఎందుకు ఇలా నీతిగా ఉంటావు అంటే అది అలా ఉండాలయ్యా అని నువ్వు చెప్పాలి. అవకాశం దొరికినప్పుడు పాపం చేస్తే బిడ్డలు ఏమనుకుంటారు, ఓహో ప్రార్థన చేయొచ్చు, పాపం చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు, ఇలా ఉండవచ్చు అనే ఆలోచనలు వస్తే వాళ్ళ పరిపూర్ణ భక్తులకు ఎప్పుడు రారు. ఒకవేళ నీ బాధను తట్టుకోలేక మందిరానికి రావచ్చు, కానీ వాళ్ళ బ్రతుకునైతే మార్చుకోరు. నోహుతో పాటు ఆ బిడ్డలు ఓడలోకి వచ్చారు. కారణం ఏంటంటే నోహు తన దేవుడిచ్చిన మాటను కాచుకొని నీతిగా బ్రతికాడు. ఆమ్రానుతో మాత్రం కట్టాలి, కిటికీ ఇలా చేయాలి, ఒక్కటే ఉండాలి అనే మాట తప్పిపోకుండా తన బ్రతుకును కాచుకున్నాడు. మనము కూడా కావలి గదిని ఏర్పరచుకోవాలి. మన బిడ్డలు మన రక్షణ విషయంలో ఎక్కడ తప్పిపోతున్నామో, ఏ విషయంలో దేవుని చిత్తానికి విరోధంగా బ్రతుకుతున్నామో అనుభవంలోకి రాకుండా నీ వారిని నువ్వు చేర్చుకోలేవు. కాబట్టి ఈరోజు నీ బ్రతుకులో మొదటి అంతస్తు నీ రక్షణలో కావలి గది ఉందా? నిన్ను నీవు, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఉద్దేశాలు కాచుకొని దేవుని చిత్తానుసారంగా బ్రతకగలిగే స్థితి ఉంటే ఒకరోజు నీ పరిశుద్ధతను బట్టి, నీ నమ్మకాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ సమర్పణను బట్టి ఆ బిడ్డలు నీతో కూడా లోపలికి వస్తారు. తలలు వంచండి. తలలు వంచిన మనం రక్షణ అనే ఓడలో, రక్షణ అనే స్థితిలో ఈ చివరి దినాల్లో మన ఇంటి వారిని సైతం రక్షించుకోవడానికి దేవుడు కృపణించాడు అని చెప్పుకుంటున్న మాటను బట్టి, ఆ కృపను బట్టి దేవుడు నీకు అనుగ్రహించే రక్షణను ఈరోజు కాచుకున్నావా? ప్రియ తల్లి, ప్రియ తండ్రి, నీ కుటుంబం రక్షించబడినట్లుగా దేవుని మాట మీద నిలబడగల స్థితిలో నువ్వు ఉన్నావా? దేవుని మాటను మాత్రమే చేయగల స్థితిలోకి నువ్వు వచ్చావా? దేవుని మాటకు లోబడి ఆ ప్రకారంగా అట్లు చేయగలిగినటువంటి ఉన్నత అనుభవంలోకి నువ్వు వస్తే నీ సమర్పణ చూసి, నీ యొక్క పరిశుద్ధతను చూసి నీ బిడ్డలు నీతో పాటు నడుస్తారు. ఒకరోజు లోపలికి నీతో పాటు వస్తారు. కాబట్టి నీ రక్షణలో కాపుదల కోల్పోయామో, నిన్ను నీవు కాచుకునే ఒక అనుభవంలోకి రాకుండా విచ్చలవిడిగా నీకు నచ్చినట్టుగా, నీకు తోచినట్టుగా బ్రతుకుతూ రక్షించబడ్డాను అనుకున్నావేమో. అందుకే నీ బిడ్డలు నీ రక్షణ అనుభవంలోకి రాలేదు, నీలాంటి విశ్వాసం కలిగిన వారుగా మార్చబడలేదు. కాబట్టి మొదటి గది, మొదటి అంతస్తు నీ రక్షణను కాపాడుకోగలిగిన ఆలోచన, ఆ స్థితిలోకి రావాలి. ప్రార్థన చేసుకుని, మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన తండ్రి నీకు స్తోత్రం. అవును ప్రభువా, ఈరోజు ఇంటి కోసం, తన వారి కోసం ఓడ నిర్మించుకోవాలి. తనతో కూడా ఉన్న వారందరూ కూడా రక్షించబడతారు, అది వాస్తవం.
కొర్నేలు ఒక్కడే కాదు, తనతో కూడా ఉన్న వారిని కూడా రక్షించుకున్నాడు, నీ రక్షణలోకి నడిపించాడు. అవును ప్రభు, మాతో కూడా మా బిడ్డను చేర్చుకోవాలంటే ముందు మీరు మాకు అనుగ్రహించే రక్షణను మొదట మేము కాచుకోవాలి. దాన్ని తప్పిపోకుండా జాగ్రత్తగా ఆ రక్షణ అనుభవంలో నిలబడాలి. ఆయన మాట నెరవేర్చగా వారిగా ఉండాలి. అది ఎంత క్షేమమో, ఎంత బలమో మా బిడ్డలు తెలుసుకునేటట్లుగా మా ప్రవర్తన వారి ఎదుట ఉండాలి అనే సత్యాన్ని, రక్షణ కలిగిన మా జీవితంలో మీరు నేర్పించారు. ఈ అనుభవంలోకి, ఈ అంతస్తులోకి మేము మొదట వచ్చినట్లుగా మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచండి. ఎక్కడైతే మా బిడ్డలు ఎదుట మా ప్రవర్తన తప్పిపోయామో, మా తల్లిదండ్రులు మారిపోయారు, ఇదివరకు వారు లేరు అన్నట్లుగా వారు ఎదుట మా రక్షణలో ఉన్నటువంటి ప్రవర్తన కనపరిచే తల్లిదండ్రులుగా మార్చండి తండ్రి. నీకు స్తోత్రం. తల్లిదండ్రులు మారకుండా బిడ్డలు మారరు, అది అసాధ్యం. కాబట్టి మేము మారి మా బిడ్డలు మార్చుకోవాలనే తలంపు మేము కాచుకొని, మేము పడిపోకుండా మా బిడ్డలు కాపాడుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి అని ప్రార్థన చేయగలిగిన స్థితిలోకి ప్రతి వ్యక్తిని మీరు నడిపించమని, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి బలపరచమని, రక్షణ ఓడ సిద్ధపరచుకున్న వారి జీవితాల్లో కాచుకునే అంతస్తును నిర్మించుకొని, కాచుకునే అనుభవంలోకి వచ్చి ఆత్మీయతను, నీతిని, పరిశుద్ధతను, శరీరాన్ని, మీరు అప్పచెప్పిన పనిని కాచుకునే స్థితిలోకి వచ్చినట్లుగా నీ కృప చూపించమని, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించమని, ఆ విధంగా తన ఇంటి వారిని రక్షించుకోగలిగిన ఆ కృపలో రాబోతున్న దినాల్లో ప్రతి కుటుంబం నీ మందిరం ఉండే విధమైన ఓడను వాళ్ళు నిర్మించుకోవడానికి ఒక ఆలోచన కలగచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగారి నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.